ఏదైతే మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లు ఏవైతే నిర్మాణం చేయడంతో ఇప్పటికే అవి కుంగిపోవడం జరిగింది. వాటిని వాడుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రెండవది ఏంటంటే సంవత్సరానికి కరెంటు బిల్లుల ద్వారా 1000 కోట్ల రూపాయలు తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి దాకా బై గ్రావిటీ, అంటే ఒక్క యూనిట్ కూడా కరెంటు ఖర్చు కాకుండానే కాలువల ద్వారా సొరంగాల ద్వారా అక్కడ దాకా తీసుకెళ్ళవచ్చు. ప్రతి సంవత్సరం కొన్ని 1000 కోట్ల రూపాయలు, ఇప్పటికే నాకు తెలిసి సుమారుగా 3-4 వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి కరెంటు బిల్లు ఖర్చు అవుతాం. సో అదే డబ్బులతోటి మనం మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆ గ్రామ తుమ్మిడిహట్టి గ్రామ ప్రజలకు కావచ్చు, శివిని గ్రామం కావచ్చు, సో వాళ్ళకి నష్టపరిహారం జరుగుతుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రులు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పినటువంటి కృతజ్ఞతలు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క భవిష్యత్తులో వీలైనంత త్వరగా ఈ యొక్క అనుమతులు సాధించే కార్యక్రమం చేసి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క రైతాంగానికి లక్షల మంది ఎకరాలకు, ఈ లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడం కోసమే కంకణ బలం ఉంది. కాబట్టి అది సాధించడం కోసమే ఈ రోజున మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. స్పష్టంగా అక్కడ చూడడం జరిగింది. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తామని రాష్ట్ర రైతాంగ ప్రజల కోసం ఇందులో రాజకీయాలు వద్దు, రాజకీయాలు చొప్పించొద్దని చెప్పని మరొకసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ పార్టీలకు అతీతంగా మనం అందరం కలిసికట్టుగా దీన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ సహకరించాలని, ముఖ్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు, గౌరవ ప్రధానమంత్రి గారు దీన్ని సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మళ్ళీ ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాడు మళ్ళీ ఏదైతే ఈ యొక్క తుమ్మిడిహట్టి నుంచి 16 లక్షల ఎకరాలకు ఏదైతే స్కీమును డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రతిపాదించడం జరిగిందో 16 లక్షల ఎకరాలు, అప్పటికే దాన్ని మంజూరు చేసి కొంత పనులు మొదలుపెట్టి సుమారుగా 10,000 కోట్ల దాకా ఖర్చు పెట్టడం జరిగింది. అయితే గడిచిన 10 సంవత్సరాల కాలంలో దాన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ కాళేశ్వరం అనే పేరు పైన ఏదైతే మేడిగడ్డ, సుందిళ్ళ ఇట్లా లిఫ్ట్ల పేరు పైన 1000 కోట్లు కాదు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రాణహిత చేవెళ్ల ద్వారా రాజశేఖర ప్రయత్నం చేసినప్పుడు ఇందులో 16 లక్షల ఎకరాల్లో ఆదిలాబాద్ జిల్లా కూడా సుమారుగా 1,50,000 ఎకరాలు ప్రతిపాదించడం జరిగింది. కానీ మూలపడేయడం జరిగింది. ఎక్కడి వరకు చేవెళ్ళ వరకు వెళ్ళేది లేదు.